హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ. ఈరోజు మనం జర్నల్ ఎంట్రీస్ టాపిక్లో ప్రీవియస్ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసి జర్నల్ ఎంట్రీస్ పరంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కి ఏ విధంగా జర్నల్ ఎంట్రీస్ ఫార్మేషన్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందామంటే, చాలామంది ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ గురించి ఈ జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు చాలా వరకు కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకోకుండా సింపుల్ వేలో మనం ఎలా జర్నల్ ఎంట్రీస్ ఫామ్ చేయాలి ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. తెలుసుకోబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించాలని కోరుచున్నాం. రైట్, చూడండి. నంబర్ 1, April 1, 2020లో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటున్నారండి. క్యాష్ని బ్యాంకులోకి డిపాజిట్ చేస్తున్నాం. క్యాష్ని బ్యాంకులోకి మనం డిపాజిట్ చేస్తున్నాం. 2 మెయిన్ కాన్సెప్ట్స్ ఏవో చూడండి. ఫస్ట్, ఇప్పుడు ఇక్కడ ఏ 2 మెయిన్ కాన్సెప్ట్స్ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్ రన్ కాదు అనేటట్టు ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, నంబర్ 1, క్యాష్ని డిపాజిట్ చేస్తున్నాం దేంట్లో, బ్యాంకులో. ఇక్కడ 2 మెయిన్ కాన్సెప్ట్స్ ఏమండి, బ్యాంక్, క్యాష్. ఈ 2 మెయిన్ కాన్సెప్ట్స్ లేనిదే ఈ ట్రాన్సాక్షన్ మూవ్ కావడానికి అవకాశం లేదు. కాబట్టి ఫస్ట్ క్యాష్ 1, బ్యాంక్ 1. రైట్, ఇక్కడ 2 మెయిన్ ట్రాన్సాక్షన్స్ ఏవి అనేది మనకు తెలిసిపోయిందండి. కాకపోతే ఈ 2 మెయిన్ కాన్సెప్ట్స్ లో ఏ కాన్సెప్ట్ ని మనం డెబిట్ గా రాయాలి, ఏ కాన్సెప్ట్ ని మనం క్రెడిట్ చేయాలి అనే దానికన్నా ముందు మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, క్యాష్ అనేది వన్ ఆఫ్ ద కరెంట్ అసెట్, వన్ ఆఫ్ ద అసెట్ కాబట్టి దాన్ని అసెట్ గా ట్రీట్ చేద్దాం. బ్యాంక్ అనేది ఏమండి, బ్యాంక్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద పర్సనల్, అంటే వన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ పర్సన్ గా మనం బ్యాంక్ ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది పర్సన్. రైట్, 2 మెయిన్ కాన్సెప్ట్స్, ఒకటి అసెట్ ఉంది, అనంతరం పర్సన్ ఉంది. రైట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాష్ తీసుకుందామండి. బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం అంటే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ అనే అసెట్ రూల్ ఏం చెప్తుంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. మన ఫర్మ్ లోకి క్యాష్ ఎంటర్ అవుతే డెబిట్ చేయమని చెప్తున్నాడు. మన ఫర్మ్ నుంచి క్యాష్ అవుట్ అవుతే దాన్ని క్రెడిట్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ బ్యాంక్ కి మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నామంటే క్యాష్ అనే దాన్ని ఇక్కడ మనం ఏం చేయాలండి, రూల్ ప్రకారం మనకి ఇన్ అవుతుందా, అవుట్ అవుతుందా. డిపాజిట్ చేస్తున్నామంటే అవుట్ అవుతుంది అని అర్థం. కాబట్టి దాన్ని ఏం చేయాలి, క్రెడిట్ చేద్దాం. రైట్, ఇక్కడ బ్యాంక్ పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది, డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. బ్యాంక్ అనే ఆర్టిఫిషియల్ పర్సన్ కి మనం క్యాష్ ని డిపాజిట్ చేస్తున్నాం. అలాంటప్పుడు బ్యాంక్ అనే ఆర్టిఫిషియల్ పర్సన్ మనకి రిసీవరా, గివరా? ఆల్మోస్ట్ ఆలోచించండి. ఇక్కడ మన దగ్గర నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు ఎవరు, బ్యాంక్ అనే ఆర్టిఫిషియల్ పర్సన్. కాబట్టి రూల్ ప్రకారం రిసీవర్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఇక్కడ 2 మెయిన్ కాన్సెప్ట్స్, ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి మనకు తెలిసిపోయిందండి. కాబట్టి ఫస్ట్ మన ఎంట్రీ ఏముందంటే, డేట్ 1/4/2020, బ్యాంక్ అకౌంట్ డెటార్, టు క్యాష్ అకౌంట్, narration being cash deposited into bank. క్యాష్ ఎంత ఉందండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి 4000. డెబిట్ కాన్సెప్ట్ ఆపోజిట్ గా డెబిట్ కాలంలో 4000, క్రెడిట్ కాన్సెప్ట్ ఆపోజిట్ గా క్రెడిట్ కాలంలో 4000. రైట్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్. నెక్స్ట్ 4th డే, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. చూడండి, బాగా అర్థం చేసుకోండి. ట్రాన్సాక్షన్ ఎక్కువ కన్ఫ్యూజ్ కావకండి. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్, ఫారం వాళ్ళం మనం బ్యాంకు నుంచి క్యాష్ ని విత్డ్రా చేసుకొస్తున్నాం.
టూ మెయిన్ కాన్సెప్ట్స్ ఏవి ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రీవియస్ ట్రాన్సాక్షన్ మాదిరిగానే క్యాష్ బ్యాంక్ టూ మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. క్యాష్ ఒకటి, బ్యాంక్ ఒకటి. క్యాష్ అనేది వన్ ఆఫ్ ద అసెట్, బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద పర్సన్. ఇది రియల్ అకౌంట్ కి సంబంధించిన కాన్సెప్ట్, ఇది పర్సనల్ అకౌంట్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని తీసుకుంటే మనకి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం ఫర్మ్ లోకి క్యాష్ అనేది ఇన్ అవుతా ఉందా అవుట్ అవుతా ఉందా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ క్యాష్ ని మనం బ్యాంక్ నుండి విత్ డ్రా చేస్తున్నామంటే మన ఫర్మ్ లోకి క్యాష్ ఇన్ అవుతా ఉందండి. కాబట్టి దీన్ని డెబిట్ చేయాలి రూల్ ప్రకారం. పర్సనల్ ఏముందండి, డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి అతను మనకి రిసీవర్ అయినాడు. ఇక్కడ విత్ డ్రా చేస్తున్నామంటే బ్యాంక్ అనే పర్సన్ మనకి ఏమవుతామండి, ఆల్మోస్ట్ గివర్ అవుతాడు. కాబట్టి ఇతన్ని క్రెడిట్ చేయాలి. సింపుల్ గా ఇలా ఫైండ్ అవుట్ చేసేసుకోవాలండి. చూడండి, డేట్ 4/4/2020, క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ account being cash withdrew from bank. సెకండ్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. దాని అమౌంట్ ఎంత ఉందండి, 2800. డెబిట్ కాన్సెప్ట్ ఆపోజిట్ గా డెబిట్ కాలంలో 2800, క్రెడిట్ కాలం ఆపోజిట్ గా 2800. నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, దీంట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి, ఇందులో క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్ అనే వెంటనే మనకి మైండ్ లో ఫ్లాష్ కావాల్సినటువంటి వర్డ్ ఏమంటే అండి, డ్రాయింగ్స్ అనేది మనకి మైండ్ లో ఫ్లాష్ కావాలి. డ్రాయింగ్స్ అంటే ఏమి ఇక్కడ అంటే, ఇప్పుడు నేను ఒక షాప్ ఓనర్ అండి. ఆ షాప్లో ఇన్వెస్ట్మెంట్ నేను 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, కానీ నా పర్సనల్ పర్పస్, హౌస్ పర్పస్ ఏదైనా నేను అమౌంట్ కానీ స్టాక్ కానీ విత్డ్రా చేసుకొని నా పర్సనల్ వాడుకుంటే, యూజ్ చేసుకుంటే, మై పర్సనల్ యూస్కి యూజ్ చేసుకుంటే దాన్ని మనం అవుతుంది. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ లో టూ మెయిన్ కాన్సెప్ట్స్ ఏవి అంటే, డ్రాయింగ్స్ ఒకటి, బ్యాంక్ ఒకటి. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే, పర్సనల్ యూజ్ అనే వర్డ్ వచ్చిన వెంటనే మనం డ్రాయింగ్స్ గా ట్రీట్ చేయాలి అని చెప్పిన. ఇక్కడ టూ మెయిన్ కాన్సెప్ట్స్ ఏవి వస్తాయి అంటే, ఒకటి డ్రాయింగ్స్, ఒకటి అనదర్ కాన్సెప్ట్ బ్యాంక్. ఇక్కడ డ్రాయింగ్స్ అనే దాన్ని మనం ఏ రియల్ అకౌంట్ కిందకి తీసుకోవాలన్నా, లేకపోతే పర్సనల్ అకౌంట్ కిందకి తీసుకోవాలన్నా, లేదా నామినల్ అకౌంట్ కిందకి తీసుకోవాలన్నా, ఇలాంటి కన్ఫ్యూజన్ కాకుండా మీకు ఒక చిన్న గుర్తు చెప్తా. ఏం లేదండి, ఫస్ట్ ఈ టూ మెయిన్ కాన్సెప్ట్స్ లో ఒక కాన్సెప్ట్ కి మాత్రమే మీరు ఐడెంటిఫై చేసేసేయండి. అంటే అది డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అనేది ఐడెంటిఫై చేసేస్తే వెంటనే దానికి ఆపోజిట్ గా ఉండేటువంటి కాన్సెప్ట్ ని మనం క్రెడిట్ చేయాలన్నా డెబిట్ చేయాలన్నా అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే, బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద పర్సనల్ అకౌంట్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇక్కడ ఈ బ్యాంక్ నుండి మనం విత్డ్రా చేస్తున్నామంటే, ఈ డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. గివర్ నైతే క్రెడిట్ చేయాలంట, రిసీవర్ నైతే డెబిట్ చేయమంటున్నాడు. ఇక్కడ క్యాష్ విత్డ్రా చేస్తున్నామంటే బ్యాంక్ అనే వర్డ్ మనకి వన్ ఆఫ్ ద రిసీవర్, గివర్, వన్ ఆఫ్ ద గివర్. కాబట్టి దీన్ని మనం క్రెడిట్ చేయాలి. అనదర్ కాన్సెప్ట్ ఏం చేయాలి, డ్రాయింగ్స్ అనేది ఆల్వేస్ డెబిట్. కాబట్టి డ్రాయింగ్స్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చేసి, డేట్ ఎంత అండి, 6/4/2020, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ being cash withdrew from bank
ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్. నెక్స్ట్ దాని అమౌంట్ ఎంత ఉందండి? 3000 రూపీస్. డెబిట్ కాన్సెప్ట్ గా ఆపోజిట్ గా 3000, క్రెడిట్ కాన్సెప్ట్ గా ఆపోజిట్ గా 3000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. చూడండి ప్రీవియస్ ట్రాన్సాక్షన్ కి దీనికి వేరియేషన్ అబ్జర్వ్ చేసుకోండి మీరు. ఇక్కడ పర్సనల్ యూజ్ అన్నాడు, ఇక్కడ పర్సనల్ యూజ్ అన్నాడు, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఆఫీస్ యూజ్ అంటా ఉన్నాడు. దానికి దీనికి వేరియేషన్ పర్సనల్ ఆఫీస్. ఆఫీస్ యూజ్ గా మనం తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ డ్రాయింగ్స్ అనే దాంతో సంబంధమే లేదు. పర్సనల్ అనే వర్డ్ ఇంటర్ఫియర్ అయినప్పుడు మాత్రమే మనం డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకోవాలి. ఇక్కడ ఆఫీస్ యూజ్ కాబట్టి టూ మెయిన్ కాన్సెప్ట్స్ ఏముంటాయండి అప్పుడు? క్యాష్ ఒకటి, బ్యాంక్ ఒకటి. క్యాష్ ఒకటి, బ్యాంక్ ఒకటి. క్యాష్ అనేది ఒక కాన్సెప్ట్, బ్యాంక్ అనేది అనదర్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి క్యాష్ అనేది వన్ ఆఫ్ ద అసెట్, బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్. క్యాష్ అనేది అసెట్ అయినప్పుడు ఏ రూల్ కిందకి వస్తుందండి? రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. పర్సనల్ అకౌంట్ బ్యాంక్ అనేది పర్సనల్ అయినప్పుడు పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. రూల్ ప్రకారం ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని తీసుకున్నట్టయితే క్యాష్ అనేది ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా? క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. బ్యాంక్ నుండి క్యాష్ ని విత్డ్రా చేసిన మన ఆఫీస్ యూజ్ పర్పస్. క్యాష్ అనేది ఇప్పుడు మన ఫర్మ్ లోకి ఇన్ అవుతుందా అవుట్ అవుతుందండి? ఇన్ అవుతున్నట్టు అర్థం. కాబట్టి ఇన్ అయ్యే దాన్ని ఏం చేయమన్నాడు? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్ అయితే దాన్ని డెబిట్ చేయమన్నాడు, కాబట్టి దీన్ని డెబిట్ చేస్తాం. బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ పర్సన్, పర్సనల్ అకౌంట్ కి సంబంధించినది. ఈ ట్రాన్సాక్షన్ ని బేస్ చేసుకొని చూసినట్టయితే రిసీవర్ గివర్ మనకి బ్యాంక్ గివర్, కాబట్టి దీన్ని క్రెడిట్ చేస్తాం. ఇక్కడ 8th డేట్ 8/4/2020 క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ account. Cash with being cash withdrew from bank. Office use. Office use. ఆ ట్రాన్సాక్షన్ కి అమౌంట్ ఎంత ఉందండి? 6000. డెబిట్ లో 6000, క్రెడిట్ కాన్సెప్ట్ గా ఆపోజిట్ గా క్రెడిట్ కాలం లో 6000. నెక్స్ట్ 10th డేట్ పేడ్ సాలరీస్ త్రూ చెక్ అంటున్నారండి. ఫర్మ్ వాళ్ళు సాలరీస్ పే చేస్తున్నారంట త్రూ చెక్ ద్వారా అంటున్నారు. త్రూ చెక్ బేస్ చేసుకొని సాలరీస్ పే చేస్తున్నప్పుడు మనం టూ మెయిన్ కాన్సెప్ట్స్ గా ఏది తీసుకోవాలంటే, సాలరీ అనేది ఒక కాన్సెప్ట్ గా తీసుకుంటున్నాం. ఇక్కడ అనదర్ కాన్సెప్ట్ గా మనం చెక్ తీసుకోవాలి. చెక్ అంటే త్రూ దేని ద్వారా చెక్ మనకి ఇదవుతుందండి? త్రూ బ్యాంక్ ద్వారా ఇదవుతుంది. కాబట్టి చెక్ ప్లేస్ లో అనదర్ కాన్సెప్ట్ గా మనం బ్యాంక్ ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సాలరీ ఒకటి, బ్యాంక్ ఒకటి. బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద పర్సన్. సాలరీ, సాలరీ పేడ్ అంటే సాలరీ అనేది వన్ ఆఫ్ ద మనకి ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఇది పర్సనల్ అకౌంట్ కి సంబంధించింది, పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ కి సంబంధించింది. సాలరీ అనేది వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ అంటే ఏ రూల్ కిందకి వస్తుందండి? నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది. రూల్ ఏం చెప్తాంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటా ఉంది. ఇక్కడ సాలరీస్ అనేది మనకు వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ కాబట్టి దాన్ని ఏం చేయాలంటే అది నామినల్ అకౌంట్ రూల్ కి సంబంధించింది. నామినల్ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్, రైట్. ఇప్పుడు సాలరీస్ అనే ఎక్స్పెన్సెస్ ని రూల్ ప్రకారం మనం డెబిట్ చేయాలన్నా క్రెడిట్ చేయాలన్నా? డెబిట్ చేయాలి. బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద పర్సన్.
ఇక్కడ శాలరీ పే చేస్తున్నామంటే ఇక్కడ బ్యాంక్ అనేది త్రూ చెక్ ద్వారా చేస్తాను కాబట్టి బ్యాంక్ వన్ ఆఫ్ ద రిసీవరా గివరా? బాగా ఆలోచించండి. శాలరీ పే త్రూ చెక్, శాలరీ పే చేస్తున్నాం త్రూ చెక్ ద్వారా. శాలరీ అనేది వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్. బ్యాంక్ ద్వారా శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద గివర్ కాబట్టి బ్యాంక్ ని మనం క్రెడిట్ చేస్తాం. చూడండి 10th డేట్ 4/20 salaries account debtor to bank account being salary paid through check. అమౌంట్ ఎంత ఉందండి? 12,000 డెబిట్ కాన్సెప్ట్, 12,000 క్రెడిట్ కాన్సెప్ట్ ఆపోజిట్. నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ డిపాజిటెడ్ క్యాష్ విత్ ఆంధ్ర బ్యాంక్. చాలా సందర్భాల్లో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తా అంటారంటే బ్యాంక్ నేమ్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తా అంటారు. అంటే డిపాజిటెడ్ క్యాష్ విత్ ఆంధ్ర బ్యాంక్, క్యాష్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నామంటే టూ మెయిన్ కాన్సెప్ట్స్ గా క్యాష్ ఒకటి బ్యాంక్ ఒకటి తీసుకోవచ్చు. కానీ ఆంధ్ర బ్యాంక్ అంటే ఇచ్చినారు కదా అని చెప్పేసి మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదండి. వాడు బ్యాంక్ నేమ్ ఏ బ్రాంచ్ నేమ్ ఇచ్చినా కూడా మనం సెకండ్ కాన్సెప్ట్ గా ఓవరాల్ గా బ్రాంచ్ యొక్క నేమ్ నే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి దీంట్లో టూ మెయిన్ కాన్సెప్ట్స్ ఏది అంటే ఒకటి ఆంధ్ర బ్యాంక్ ఒక కాన్సెప్ట్, అనదర్ కాన్సెప్ట్ క్యాష్. ఆంధ్ర బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ పర్సన్, క్యాష్ అనేది అసెట్. ఇది రియల్ అకౌంట్ కి సంబంధించినది, ఇది పర్సనల్ అకౌంట్ కి సంబంధించినది. ఇక్కడ క్యాష్ డిపాజిటెడ్ విత్ ఆంధ్ర బ్యాంక్ అన్నప్పుడు ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ పర్సనల్ అకౌంట్ కి సంబంధించినది. పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్ అని చెప్తుంది. ఇక్కడ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఆంధ్ర బ్యాంక్ అనేది మనకు గివరా రిసీవరా? మనమే డిపాజిట్ చేస్తున్నామండి. అలాంటప్పుడు ఆంధ్ర బ్యాంక్ అనేది మనకి రిసీవర్ అవుతుంది కాబట్టి దాని రూల్ ప్రకారం డెబిట్ చేస్తాం. క్యాష్ ఫర్మ్ లోకి ఇన్ అవుతుందా అవుట్ అవుతుందా? మనం క్యాష్ ని డిపాజిట్ చేస్తున్నామంటే ఆంధ్ర బ్యాంక్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి అవుట్ అవుతుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తాం. ఇక్కడ లాస్ట్ ఎంట్రీ ఏమొస్తుందప్ప అంటే 12th డే 12/4/2020 ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. దాని యొక్క అమౌంట్ ఎంత ఉందండి? 14,000. క్రెడిట్ కాన్సెప్ట్ ఆపోజిట్ గా 14,000 being cash deposited with Andhra Bank. చూడండి ఈ టైప్ లో మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి జర్నల్ ఎంట్రీస్ ఈ రకంగా ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ప్రిన్సిపల్స్ ని గోల్డెన్ రూల్స్ ని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్ ని బేస్ చేసుకొని టూ మెయిన్ కాన్సెప్ట్స్ ఏది ఏ ప్రిన్సిపల్ కిందకి వస్తుంది, ఆ ప్రిన్సిపల్ రూల్ అప్లై చేస్తే దేన్ని మనం డెబిట్ చేయొచ్చు, దేన్ని క్రెడిట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ అంతా క్లియర్ కట్ గా మనం నేర్చేసుకుంటే ఒక ఐడెంటిఫికేషన్ అనేది పెట్టుకుంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. చాలా వరకు చాలా 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 మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకి ఫస్ట్ స్టెప్పే జర్నల్ ఎంట్రీస్ అండి. ఎందుకంటే ఈ జర్నల్ ఎంట్రీస్ బేస్ చేసుకునే మనం లెడ్జర్ ప్రిపేర్ చేయొచ్చు, 3 కాలమ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయొచ్చు, డబుల్ కాలమ్ క్యాష్ బుక్, సింగిల్ కాలమ్ క్యాష్ బుక్, వీటన్నిటిని ప్రిపేర్ చేయడానికి
చాలా మెయిన్ రోల్ ప్లే చేసేది మన జర్నల్ ఎంట్రీస్ అండి. కాబట్టి ఈ జర్నల్ ఎంట్రీస్ మీకు కన్ఫ్యూజన్ కాకుండా సింపుల్గా నేను రాసేటట్టు నేర్చుకోవాలి అంటే మీరు ఏం లేదండి, ఇలా సింపుల్గా ఈ ప్రిన్సిపల్స్ గురించి బాగా క్లియర్గా ఒక పేపర్లో రాసేసుకొని ట్రాన్సాక్షన్స్ని రాసేసుకొని ఇలా 2 మెయిన్ కాన్సెప్ట్స్ ఏది ఏ ప్రిన్సిపల్ కిందకు వస్తుంది, దీన్ని ఎలా డెబిట్ చేయాలి, ఎలా క్రెడిట్ చేయాలి అనే దాని గురించి మీరు ఒక క్లారిటీ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక 20 ట్రాన్సాక్షన్స్ చేసేపటికి మీకు చాలా సింపుల్, ఇంతేనా అనేటట్టు అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఎవ్వరు భయంగా ఫీల్ కాకూడదు, సింపుల్గా చేసేయగలను అనే కాన్ఫిడెన్స్తో చేసేస్తే మీరు సింపుల్గా ఏ ట్రాన్సాక్షన్ ఇచ్చినా కూడా మీరు రాయగలుగుతారు. థ్యాంక్ యూ అండి.